ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంకితం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ రేషన్ కార్డ్ కేవలం కాగితం మీద ఉన్న ఒక కార్డు కాదు. ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు. ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2019 ఫిబ్రవరి 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ఫస్ట్ రిలీజ్ చేస్తే మరి మ్యాచింగ్ డేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. వారు వెంటనే దాన్ని కేంద్ర తక్కాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. వారిని వదిలేసారు తప్పుకోవడం. మనం ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 123 మున్సిపాలిటీస్ లో ఎంతో విస్తృతంగా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనెటి విందును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు, ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు, బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్యా, ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత, జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీ శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతు లచ్చన్న జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతు లచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాంధీనగరంలో నిర్వహిస్తున్న భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనెగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. తొలి దశలో కృష్ణా జిల్లాలో ఆగస్టు 18, 19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగస్టు 20, 21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.